వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సైరన్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయింది. అండ్ రీజన్ ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది థియేటర్లో, అక్కడ హిట్ ట్యాగ్ తెచ్చుకుంది. తర్వాత ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో సేమ్ టైటిల్తో థియేటర్లో రిలీజ్ చేయాల్సింది, కానీ పోస్ట్పోన్ చేశారనమాట. మొత్తానికి ఇప్పుడు థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు మన ఓటీటీలో కూడా ఈ సినిమాని చూస్ చేసాం ఆల్రెడీ 1 వీక్ బ్యాక్. మరి సినిమా ఎలా ఉంది, దాని కథ ఏంటి అనేది మన ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. మొదటిగా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో జైలు నుంచి ఇంటికి వస్తారనమాట. ఒక 2 వారాలు పరోల్ కింద, అది జడ్జి తీర్పునిస్తాడు. ఈ 2 వారాల తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. మన హీరో ఎప్పుడైతే జైలు నుంచి ఇంటికి వస్తాడో అక్కడ ఆ 2 వారాల గ్యాప్లో కొన్ని మర్డర్స్ అనేది ఒకే ప్యాటర్న్లో జరుగుతుంటాయి. ఇక్కడ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ప్రాసెస్లో మన హీరో ఎప్పుడైతే జైలు నుంచి ఇంటికి వస్తాడో ఆ ప్రాసెస్లో చాలా మర్డర్స్ ఒకే ప్యాటర్న్లో జరిగేసరికి హీరోయిన్ కీర్తి సురేష్కి దిమ్మ తిరిగిపోద్ది. అరే ఎవరు చేస్తున్నారా ఇది, ఒక క్లూ కూడా దొరకకుండా ఇంత పక్కగా ఇంత పగడ్బందీగా ఎవరు చేస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకైతే ఇంకా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. అసలు ఈ మర్డర్స్ హీరో చేస్తున్నాడా లేకపోతే ఇంకెవరైనా విలన్ ఎవరైనా ఉన్నాడా అనేది మనకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ మిడిల్లో కానీ డైరెక్ట్ రివీల్ చేయడం అనమాట ఆ ట్విస్ట్ అనేది. తర్వాత సెకండ్ హాఫ్ లాస్ట్ ఎండింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తాడు, ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారని. తర్వాత సెకండ్ హాఫ్లో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా కొంచెం బాగుంది. అండ్ యోగి బాబు, జైమ్ రవి వీళ్ళు కాంబినేషన్ వచ్చిన ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఫన్ జనరేట్ అయింది. అండ్ ఎక్కడ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయదు, ఎక్కడ కానీ ఒక సీన్ కూడా బోర్ కొడదు. మంచి ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ జైమ్ రవి యాక్టింగ్ బాగుంది. ఇంకా హీరోయిన్ కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో అనుపమ పరమేశ్వరం చిన్న రోల్ అయినా కూడా బాగా యాక్ట్ చేసింది అనమాట. ఇంకా యోగి బాబు కామెడీ టైమింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, హిలేరియస్ ఫన్ అనమాట. సో ఓవరాల్గా గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీ, ఎక్కడ కానీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు మామ. సో మొత్తానికి సినిమా మీరు పక్కగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు. అండ్ మొత్తానికి సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. బాగుంది, వర్త్ మూవీ, 1 టైం వాచబుల్. అండ్ సినిమాలో సాంగ్స్ అనేది మైనస్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ బాగుంది, యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ అనేది కొంచెం డల్ అని అనిపించింది, అందుకే రేటింగ్ 3 ఇచ్చాను. అదనమాట ఓవరాల్గా ఈ రివ్యూ ఎలా ఉంది కామెంట్ చేయండి మామ. ఈరోజు April 28న మన ఛానల్లో ఇంకొక 3 మూవీస్ రివ్యూస్ ఉన్నాయి. రెబల్ మూన్ పార్ట్ 2, ది ఫ్యామిలీ స్టార్ అండ్ మేడమ్ వెబ్. ఈ సినిమాల రివ్యూస్ ఈ ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేస్తాను. సో గెట్ రెడీ, ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.